ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రపంచాన్ని ధరల పెరుగుదల వైపు నడిపిస్తున్నాయి. ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90% జరిగే కర్గ్ ఐలాండ్పై అమెరికా దళాలు దాడులు చేయడంతో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా చైనాలో ఇంధన ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇరాన్ చమురుపై ఆధారపడిన చైనా రిఫైనరీలపై తీవ్ర ప్రభావం పడింది. సరదాగా మరోసారి కర్గ్ దీవుపై దాడులు చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చమురు ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఇరాన్ అమెరికా యుద్ధం ప్రభావం చైనాపై తీవ్రంగా పడుతోంది. కర్గ్ ఐలాండ్పై దాడి వార్తలతో ఇరాన్ చమురుకు అతిపెద్ద కొనుగోలుదారుగా ఉన్న చైనాలో ఇంధన ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గత 3 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. చైనాలో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 9 మధ్య కాలంలో ఇంధన ధరలు 10% మేర పెరిగాయి. స్వతంత్ర రిఫైనరీలు ఇరాన్ చమురుపైనే ఆధారపడతాయి. కర్గ్ దీవిపై దాడులతో చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే భయం చైనాలో నెలకొంది. ఫలితంగా శుద్ధి చేసిన ఇంధన ఎగుమతులపై ఆ దేశం నిషేధం విధించింది. చమురు ఎగుమతులకు కీలకమైన కర్గ్ ద్వీపంపై దాడి జరిగిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర బ్యారెల్కు $150 దిశగా దూసుకుపోతోంది. ఫలితంగా ప్రపంచం ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే ప్రమాదముందని నిపుణులు అంచనా వేశారు. ఇరాన్ చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైన కర్గ్ ఐలాండ్పై మళ్లీ దాడులు చేస్తామని అమెరికా హెచ్చరించినా టెహ్రాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఐఆర్జీసీ మాజీ కమాండర్ కర్గ్ ఐలాండ్పై దాడులు చేసినంత మాత్రాన ఇరాన్పై ఒత్తిడి పెరగదని స్పష్టం చేశారు. ఇరాన్ ఇరాక్ యుద్ధం తర్వాత నుంచి తాము హోర్ముజ్ జలసంధిపై ఆధారపడటాన్ని తగ్గించుకున్నట్టు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో చమురు పైపులైన్లు నిర్మించామని చెప్పారు. భూమి, సముద్ర మార్గాల ద్వారా చమురు ఎగుమతి చేసే ప్రత్యామ్నాయాలు తమకు ఉన్నాయన్నారు. ఈ దాడుల వల్ల అమెరికా, ఐరోపా చమురు సంస్థలకే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ఆయన విశ్లేషించారు. ఒకవేళ యుద్ధం ముదిరితే అమెరికా బ్యాంకులు, కంపెనీలను లక్ష్యం చేసుకుంటామని ఇరాన్ ఉన్నతాధికారులు హెచ్చరించారు. కర్గ్ ఐలాండ్లో చమురు క్షేత్రాలు ధ్వంసమైతే అది కేవలం ఇరాన్ సమస్య మాత్రమే కాదని ప్రపంచ ఇంధన సంక్షోభంగా మారుతుందన్నారు. కర్గ్ ఐలాండ్ ఇరాన్ వాయువ్య గల్ఫ్ తీరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న పగడపు దీవి. కేవలం 6 కిలోమీటర్ల పొడవు, 3 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ దీవి నుంచే ఇరాన్ ముడిచమురు ఎగుమతుల్లో 90% జరుగుతాయి. ఇక్కడ భారీ స్టోరేజ్ ట్యాంకులు, డీప్ వాటర్ జెట్టీలు ఉన్నాయి. ఇవి సూపర్ ట్యాంకర్లు చమురును నింపుకోవడానికి వీలు కల్పిస్తాయి. అయితే ఇక్కడి మౌలిక సదుపాయాలన్నీ చాలా దగ్గరగా ఉండటం వల్ల చిన్న దాడి జరిగినా తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదముంది. ఇప్పటికే ఈ దీవిపై దాడి చేసిన అమెరికా మరోసారి దాడులు చేసి చమురు క్షేత్రాలను ధ్వంసం చేస్తే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని నిపుణులు తెలిపారు. చమురు క్షేత్రాల నుంచి విషవాయువులు వెలువడి పర్యావరణ ముప్పు వాటిల్లే ప్రమాదముందని హెచ్చరించారు.